జై సీతామాత జై శ్రీరామ్. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనంలో మరి డీనా మెరియం గారు మనకి తెలియని ఎన్నో రహస్యాలను తెలుపుతున్నారు. ఈ రోజు కూడా మరి ఒక అ- ఎంతో అత్యున్నతమైన రహస్యాన్ని మనం తెలుసుకుంటున్నామండి. నిన్న మనం ఎపిసోడ్లో రావణాసుడితో యుద్ధం కాదు చేయాల్సింది, తన యొక్క సీతామాత ప్రేమతో దివ్య గానంతో మార్చాలని ఎంతో ప్రయత్నించింది. వైకుంఠం నుంచి భూమి మీదకు వచ్చిన జయుడు ఎలా పతనమయ్యాడు, ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుడి రూపంలో జన్మ తీసుకోవటం, ఇప్పుడు ఆమ్, లంకాధీశుడుగా అతను జన్మ తీసుకోవడంలో ఆయన యొక్క పతనం ఎలా జరిగింది అనేది మనకు తెలుస్తుందండి. సీతామాత ప్రహ్లాదుడి జ్ఞాపకాలతో ఆ యొక్క ఆమ్, నర రావణాసుడిని మేల్కొల్పుతుందండి. ఎందుకంటే తను ఎవరు, జయుడు అసలు ఎలా ఉండేవాడు వైకుంఠంలో, అక్కడి నుంచి ఈ భూమి మీద ఎలా జన్మ తీసుకురావడం, ఇవన్నీ కూడా మరి తల్లి నిజంగా ఆమె నారాయణి. ఆ అసలు ఆమె అలా చేస్తూ ఉండగా అతను ఆ నేనే ప్రహ్లాదుని చంపేశాను అని తెలుసుకోవటం, కాదు నువ్వు చంపలేదు అని ఆమె బదులు ఇవ్వటం, ఎందుకంటే అతను రక్షించడానికి ఆ పాపం హిరణ్యకశిపుడిగా ఉన్న ఆ జయుడికి అంటకుండా ఉండడం కోసం నారాయణుడే స్వయంగా వచ్చాడంటండి. పార్వతీదేవికి ప్రత్యక్షమవుతుంది. ఆ ఋషులందరూ కనుమరుగైపోతారండి. ఎంతో మంది ఋషులు అమూల్య, ఋషి అహల్య వస్తుంది, ఋషి గార్గి వస్తుంది, ఆమె యొక్క తపఫలాన్ని ఆ అనసూయ మాత వీళ్ళందరూ వస్తారండి. అవన్నీ చూస్తుంది. చూశాక ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉంటాయి కదా, వారు సౌర కుటుంబం అంతా సృష్టించి నిలిపి ఉంచడమే కాక వ్యక్తుల్లో పగిలిన హృదయాలను కూడా వాళ్ళని బాగు చేయగలరంటండి. మాత యొక్క హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోతుంది. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమె త్యాగానికి, ఆమె యొక్క ప్రేమ, వారి యొక్క ప్రేమ కృతజ్ఞతలు అర్పిస్తారు. ఆ ఋషులందరూ అలా కనుమరుగు అవ్వగా చివరికి పార్వతీ రూపం కనపడుతుందండి. సీత మళ్ళీ తనను తాను ఆ రాత్రి చీకటిలో రావణుని యొక్క తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లు గమనిస్తుంది. ఇప్పటికీ ఆమె ముందున్న భ్రమలన్నీ తొలగిపోయాయండి. ఇప్పుడు నిజ స్వరూపం ఏంటి అనేది రియాలిటీలోకి వస్తుందన్నమాట. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తను ఎంతో చూసింది కదా, నిజంగా భూమి మీదకే వచ్చిందా, నేను ఆ వైకుంఠంలో నుంచి భూమి మీదకే వచ్చేసానా నిజంగా అని అనుకుంటుందని పార్వతీదేవికి ప్రణమిల్లి నేను ఎక్కడ ఉన్నాను అని ఆ సీతామాత పార్వతీదేవిని అడుగుతుంది. నువ్వు మళ్ళీ భౌతిక రూపంలో రావణుడు అసలు యొక్క తోటలో ఉన్నావు అని చెప్తుంది. ఏం జరిగింది అన్నప్పుడు, ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతరం నాటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు. నీవు నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదలవలసి వచ్చినప్పుడు అతను ఏవైతే తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో వాటి గురించి మీరు హెచ్చరించారు. కానీ మీ మాటలు వినడానికి జయుడు, అతనికి కోపం, అతిశయం, మోహం ఇంకా పదింతలు పెరిగాయి. ఋషులు ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవనానికి అతను కలిగించిన నష్టం పూడ్చటానికి ఎంతో కాలం పడుతుంది అని పార్వతీదేవి సీతామాతతో చెప్తుంది. కానీ ఈ జన్మ నుంచి అతడు విముక్తి చెందే సమయం దగ్గర పడుతుంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణ్ణి ఉమ్, ఈ రావణాసురుడి నుంచి ఈ భూమికి విముక్తిని ప్రసాదిస్తాడు అని పార్వతీదేవి సీతామాతకు చెప్తుందండి. శ్రీరాముడా, ఆయన సురక్షితమేనా అని మాత నెమ్మదిగా అడుగుతుందండి. పార్వతీదేవి నవ్వుతూ తలూపుతుందన్నమాట. అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే ఇక్కడికి వస్తాడు అని సీతామాతకి పార్వతీదేవి చెప్తుంది. నేను ఆయన్ని ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నాను, మా మధ్యనున్న ఆ బంగారు తా దారాలు ఎలా తెగిపోయాయి, మా మనోబంధం తెగిపోయింది అమ్మ, నువ్వు దానిని ఏమైనా పునరుద్ధరించగలవా అని. ఎందుకు అంటే దానివల్ల సీతామాత జీవించే ఉన్నది అన్న విషయం శ్రీరాముడికి తెలుస్తుందంట. సీత పార్వతీదేవిని అర్థిస్తుందండి. ఎందుకంటే ఆ బంధం సీతామాతతో ఉన్నంత వరకు సీతామాత ఏ పరీక్షనైనా తట్టుకుంటాను అని పార్వతీదేవికి ఎంతో ఆర్ద్రతతో, ఎంతో బాధతో ఆమె అడుగుద్దండి. అప్పుడు పార్వతీదేవి, మహాదేవుడు హనుమంతుడి రూపంలోకి తన శక్తిని పంపించాడు సీతామాత కోసం అండి. ఆ మహాదేవుడే కైలాసం నుంచి దిగి వచ్చి వానర రూపంలో అయిన హనుమంతుని రూపంలోకి తన శక్తిని పంపించాడంటండి. అతను శ్రీరామునికి తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతను మాత్రమే పునరుద్ధరిస్తాడు అని ఇక్కడ మనకి చెప్తుందండి.
పార్వతీదేవి. హనుమంతుడు మాత్రమే సీతారాముల మధ్య ఉన్న ఆ యొక్క అనుబంధాన్ని పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికే అది చేసేసావు. నీ శరీరంలోని అణువణువు కూడా అతని పేరుని గానం చేయటం నీకు వినబడటం లేదా? అది నాకు కూడా కనిపిస్తుంది అని పార్వతీమాత చెప్తుందండి. కానీ ఒక్క విషయంలో నిన్ను హెచ్చరించాలి అంటుంది. ఎందుకంటే శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడ నుంచి, ఇక్కడ అంటే ఈ యొక్క రావణాసురుడి యొక్క లంకలో ఉన్న ఆ ఏదైతే తోటలో ఉందో సీతామాత అశోకవనంలో అశోక చెట్టు కింద, ఇక్కడ ఈ యొక్క లంకలో ఏమీ తినవద్దు తాగవద్దు అని చెప్తుందండి. ఎందుకంటే రావణాసురుడు సీతామాతకు అందించే ఆహారాన్ని నీటిని అంతటినీ కూడా కలుషితం చేసేసాడంట. దానివల్ల సీతామాత తన మాయాలోకాల్లో వశపరుచుకోవచ్చు. అంటే రావణాసుడు తన మాయాలోకాల్లో సీతామాతను వశపరుచుకునే అవకాశం ఉందంటండి. నీవు ఇక్కడికి రాగానే కొంచెం నీరు తాగావు కదా, ఆ తాగిన నీటి వల్లే అతడు నీ మనస్సులో చేసే గారడి రుచిని నువ్వు చూసావు ఇప్పటి వరకు అని చెప్తుందండి పార్వతీదేవి. అతని మాయ తీవ్రతను తెలుసుకోవటం నీకు ఎంతైనా అవసరం అంటుందండి. ఎందుకంటే ఆ అనుభవం ద్వారా సీతామాత అతను వశం చేసుకున్న ఎంతో మంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కూడా కలిగించింది కదండి. అందుకే విశ్వంలోని ప్రతి వైపు నుంచి స్త్రీ ఋషులు వచ్చి నీ ముందు కూర్చున్నారు అని పార్వతీదేవి చెప్తుందండి. నువ్వు ఇక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు సాధించిన దానికి మెచ్చుకోవడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి, అలాగే సీతామాత భవిష్యత్తును కూడా చూసిందంటండి. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే, అంటే రావణాసుడి చెర నుండి ఈ ప్రపంచానికి విముక్తి కలిగించకపోతే, ఇక్కడ అతని ఆలోచనలు అనేక రెట్లుగా పెంపొందుతాయంట. కానీ అది శ్రీరాముడి పని. అది బయట నుంచి పని చేస్తే నువ్వు లోపల నుంచి చేస్తావు అని చెప్తుందని పార్వతీదేవి. ప్రపంచాన్ని చూడండి, ఆలోచనలు అనేక రెట్లుగా పెంపొందుతాయి అని చూడండి. ఆనాడు ఇక్కడ ఆ పార్వతీదేవి సీతామాతకి చెప్పడం జరిగిందండి. ఎందుకు అంటే సేతు విజ్ఞానంలో జీవిత వికాసం అనే పుస్తకంలో సేత్ మహాశయుడు కూడా మనకి ఇదే విషయాన్ని చెప్తున్నాడండి. నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, నీ సంతోషం నీ ఆలోచనల ద్వారా, అంటే ఆలోచనలో కూడా సంతోషమే ఉండాలండి. విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా ఈ విశ్వంలో ఉన్న ప్రతి మానవ జాతికి కూడా ఆనందమే పంచబడుతుందంటండి. అనేక రెట్లుగా పెంపొందించబడుతుంది. అదే నువ్వు బాధ పంచితే కనుక అనేక రెట్లుగా అదే పెంపొందుతుంది అని ఆయన కూడా చెప్పాడండి. అంటే మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలా? బాధగా ఉండాలా? మనందరం ఆనంద స్వరూపులం కదా! మనకు ఆనందమే కావాలి కాబట్టి వాచ అంటే త్రికరణ శుద్ధిగా, అంటే వాచ, కర్మణ, భావ, ఏ విధంగా అయినా సరే మన ఆనందాన్ని మాత్రమే పెంపొందించుకోవాలంట. ఇంకా పార్వతీదేవి కొనసాగిస్తూ ఎక్కువ సమయం ధ్యాన స్థితిలోనే ఉండమని చెప్తుందండి. కానీ ధ్యానంలో బాహ్య ప్రపంచపు చైతన్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎరుక స్థితిలోనే ఉండు. ధ్యాన స్థితిలోనూ గాఢమైన స్థితిలోకి వెళ్ళిపోవద్దు అని సీతామాత చెప్తున్నాను. ఎందుకంటే సీతామాత ధ్యానంలో కూర్చుంటే బాహ్య మరుపుని మర్చిపోయండి ఆమె అంతరాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ స్థితి వద్దు అని చెప్తుందండి. సీతామాత ఆహారం కానీ నీరు కానీ లేకపోయినా కూడా అమరత్వపు పానీయమైన అమృతంతో జీవిస్తుందంటండి. అందువల్ల నీకు ఆహారం నీరు అవసరం లేదు అని చెప్తుందండి పార్వతీదేవి. ఇక్కడ ఉన్నంత కాలము కూడా పార్వతీదేవిని నిద్రని విడిచిపెట్టు అని చెప్తుందండి. దాంతో సీతామాతే రక్షించుకోగలుగుతుందంట. రావణుడు చాలా తెలివైన వాడు, ఎన్నో మాయాశక్తులు కలవాడు. అతను ఇప్పటికే వాటిలో కొన్ని సీతామాత ముందు ప్రయోగం చేశాడండి. సీతామాత కూడా అవన్నీ చూసింది కదా! అతను నీలాగా జరుగుతున్న దానికి గల కారణాన్ని జ్ఞాపకం చేసుకోడంటండి. అంతేకాదు సీతామాత పట్ల, ఆ నారాయణుడి పట్ల తమ భూమి మీదకు పడటాన్ని అనుమతించడం వల్ల ఎంతో కోపాన్ని కలిగి ఉన్నాడంట. అంటే జయుడుగా ఉన్నప్పుడు అతనికి భూమి మీద జన్మలు తీసుకోమని ఆ ఋషులు శపించడం వల్ల దానికి కారణం ఆ యొక్క నారాయణులే అని అనుకుని అతను కోపంగా ఉన్నాడంటండి. అతని క్రోధం, మోహం అదుపు లేకుండా ఉన్నాయంట రావణుడికి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు అని సీతామాత చెప్తుందండి. ఎందుకంటే భూమి మీద అనేక వేల భూ సంవత్సరాల తరువాత ఇది అతనికి రెండవ జన్మ.
మొదటిసారి రాక్షస రాజైన హిరణ్యకశిపుడుగా జన్మించాడు కదా. అప్పుడే నారాయణ పట్ల అతని కోపం ఎంత తీవ్రమైనదంటే అతను భూమి మీద నారాయణుడికి పూజ లేకుండా చెయ్యాలనుకున్నాడు. ఇదంతా మనకి తెలిసిందే కదండి, ప్రహ్లాదుడి స్టోరీ. ఆ కథ వింటే మనకి ఇదంతా గుర్తుకొచ్చేస్తుంది. అతనిని జాగృతీకరించడానికి ప్రహ్లాదుడు అనే గొప్ప భక్తుడే అతని కుమారుడిగా జన్మించాడు. అతని కుమారుడిగా ప్రహ్లాదుడే జన్మించాడు కదండి. కానీ అతని వల్ల కూడా కాలేదు. ప్రపంచాన్ని అతని భయో ఉత్పాతాల నుండి తప్పించటానికి చివరికి ఆ నారాయణుడే నరసింహుని రూపంలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రావణి జన్మ తర్వాత శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందటానికి మళ్ళీ అతనికి మరొక జన్మ అవసరము. ఎందుకంటే 7 జన్మలు ఎత్తాలి అని ఆ ఋషులు చెప్పినప్పుడు, నారాయణుని ప్రాధేయపడినప్పుడు 3 జన్మలు ఎత్తమని చెప్పాడండి. ఒకటి హిరణ్యకశిపుడు జన్మ అయిపోతే రెండోది రావణాసురుడి జన్మతో పూర్తయింది. ఇంకా 3వ జన్మ అతను ఎత్తాల్సి ఉందండి. అయితే సూక్ష్మ కారణ లోకాలకి తిరిగి రావడం అనేది అప్పుడే కుదరదంట. అతని అహపు ఛాయ ఏదైతే ఉందో అది తొలగే వరకు కూడా సూక్ష్మ లోకాలకి ఆయన వెళ్ళడం సాధ్యం కాదంటండి ఆ రావణ బ్రహ్మ. అతని ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగాల మొగ్గలు కూడా ఎంతో నష్టం కలిగించగలవు. అవన్నీ మనం చూసేసాము కదా. అందువల్ల మాత ఇదంతా లోనికి తీసుకో, స్వర్గలోకపు జ్ఞాపకాలు దూరం అయ్యాయి తప్ప ముగిసిపోలేదు అని పార్వతీదేవి చెప్తుందండి. ఆమె తన వాస్తవ ప్రకృతిని, శ్రీరాముణ్ణి జ్ఞాపకం చేసుకుని వారెందుకు జన్మ తీసుకున్నారో అప్పుడు సీతామాత గుర్తు చేసుకుంది. రావణి కోసం మాత్రమే కాదండి, కాలచక్రాలు తిరగడంలో తోడ్పడటానికి, భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనలోని నూతన ధోరణులు ఏర్పరచటానికి, మానవ నాగరికత ఆకాంక్షించే పద్ధతిని ఏర్పరచడంలో వారి సామర్థ్యాన్ని రావణుడు నిరోధిస్తున్నాడంట. ఒకానొక మానవ తండ్రికి రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షస తలంగా మార్చాలని కోరుకుంటూ ఆ భూమాతను వశపరుచుకుని మానవాళిని భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించటానికి ఒప్పుకుందండి సీతామాత. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దానిని జరిపిస్తాడు. ఇక నేను సెలవు తీసుకుంటానని చెప్తుందండి పార్వతీదేవి. విరామ సమయం వస్తుంది. అది ఎంతో దూరంలో కూడా లేదు, నేను ఎంతో దూరంలోనే లేను. నువ్వు తెలుసుకోగలిగిన రూపంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని సీతామాతకి తన చెప్తుందండి. అప్పుడు సీతామాత పార్వతీదేవికి తన కృతజ్ఞతలు వ్యక్తీకరించబోతుందని, కానీ పార్వతీదేవి ఆమెను ఆపి, నువ్వు నా బాధను పంచుకున్నావు కనుక నేను నీ కష్టంలో నీతోనే ఉంటాను అని చెప్తుందండి. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. రావణాసురుడి యొక్క 3వ జన్మ కూడా మనం తెలుసుకుందామండి.